ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఇంకా కొంతమంది అడుగుతారు మమ్మల్ని, సార్ ఇక్కడ మాకు ఇసుకతోనే స్లాబ్ వేసుకోవాలా, లేదు 20 Mతోనే స్లాబ్ వేసుకోవాలా, చిప్స్ వేసుకుంటే ఏమవుతుంది అంటారు. నేను ఈ సైట్లో చిప్స్ వాడటం జరిగింది, శాండ్ వాడటం జరిగింది, రోబో శాండ్ వాడటం జరిగింది, 12 mm చిప్స్, 20 mm కంకర, తర్వాత పీపీసీ సిమెంటు, ఓపీసీ కాదు, 53 కాదు, 43 కాదు, పీపీసీ సిమెంట్ అనేది వాడడం జరిగింది. చాలామంది ఓపీసీ సిమెంటు 53 గ్రేడ్ వేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుందని అంటారు. కానీ మేము ఇక్కడ వాడింది పీపీసీ సిమెంట్. అంటే మీరు ప్లాస్టింగ్ కోసం వాడతారు చూసినావా, ఆ సిమెంట్ అనేది నేను ఇక్కడ వాడటం జరిగింది. ఎందుకు అంటే మేము తెలుసుకున్న దాని ప్రకారము మేము ప్రాక్టికల్గా చెక్ చేసి ప్రాక్టికల్గా దాని స్ట్రెంత్ చెక్ చేసిన తర్వాతనే మేము అనేది పీపీసీ అనేది వాడటం జరిగింది. చాలామంది పీపీసీ అనేది ఓన్లీ ప్లాస్టింగ్కి, గోడలు కట్టడానికి మాత్రమే వాడతారు. కానీ పీపీసీ సిమెంట్ కూడా ప్రాపర్ మిక్స్ చేసుకొని, ప్రాపర్ క్యూరింగు, దానికి కావాల్సిన స్ట్రెంత్ ప్రకారము, దానికి కావాల్సిన మిక్సింగ్ రేషియో చేస్తే దానంత లైఫ్ ఓపీసీ 53 గ్రేడ్ కూడా ఇవ్వదు. ఇది నా పర్సనల్గా చెప్తున్నది. మళ్ళీ పీపీసీ సిమెంట్ వేసుకోవచ్చారని చెప్పేసి మీరు కూడా మళ్ళీ పీపీసీ సిమెంట్ వేసుకున్నారంటే దానికి తగ్గ వర్క్ అనేది చేయాలి ఖచ్చితంగా. ఆ వర్క్, ఆ ప్రాపర్ మిక్సింగ్ రేషియో లేకుండా చేసుకుంటే తర్వాత మీరు పీపీసీ వేసుకున్నా, ఓపీసీ సిమెంట్ వేసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రాపర్ మిక్సింగ్ రేషియో. కాబట్టి నేను చెప్తున్నాను, ఇక్కడ మిక్సింగ్ రేషియోలో కూడా చాలా వరకు పారతో లాగితే కాంక్రీట్ రావట్లేదని చెప్పేసి కొన్ని వాటర్ ఎక్కువ మిక్సింగ్ చేసేసి, తర్వాత సిమెంట్ రేషియోకి ఇసుక, కంకర ఒకటే స్థాయిలో, అంటే 6 బ్యాగుల ఇసుక వేసుకుంటే 6 బ్యాగుల కంకర వేయటము, ఇలా చేస్తారు. ఇది ఎప్పటికీ చేయకండి. చాలా వరకు మాన్యువల్గా మిక్స్ చేసేటప్పుడు, మిల్లర్స్తో మిక్స్ చేసేటప్పుడు అక్కడ వచ్చిన ఎవరైతే కాంట్రాక్టర్ కానీ, ఆ స్లాబ్ వేసేటప్పుడు వచ్చిన లేబర్సే కానీ, వాళ్ళు ఒక స్లాబ్కి వేయాలంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ ఒక బ్యాగ్ సిమెంట్కి మేము 6 గంపల ఇసుక వేస్తాము, 7 గంపల కంకర వేస్తాము, లేదంటే 5 గంపల ఇసుక వేస్తాము, 6 గంపల కంకర వేస్తామంటారు. ఇది అస్సలు కాదు. ఇది వేసే పద్ధతే కాదు. ఎందుకంటే మన స్లాబ్కి ఏ గ్రేడ్ వస్తుంది అంటే మనం తీసుకున్న డిజైన్ మిక్స్లో అది ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోర్లా, లేదా థర్డ్ ఫ్లోరా, లేదంటే మన బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాము, ఫ్యూచర్లో ఏమైనా ఫ్లోర్ కట్టుకునే విధంగా ఉందా అనేది ప్లాన్ చేసుకున్న తర్వాతనే మన